హాయ్ పిల్లలు, హాయ్ పికాపు, నమస్తే. బాగున్నారా మీరందరూ? క్లాప్ కొడతారా నాతో పాటు? 1 2 క్లాప్ క్లాప్ క్లాప్. మీకు హాయ్ ఫై చేయడం వచ్చా? ఎలాగో నేర్పించినా నేను. చేతిని పైకెత్తండి. హాయ్ హాయ్. రెండు చేతులతో హాయ్ ఫై, హాయ్ ఫై. నాకు హాయ్ ఫై ఇస్తారా? హాయ్ ఫై. క్లిప్ కింద పడుతుంది కదా, మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు మనము నెక్స్ట్ సంఖ్యని కౌంట్ చేద్దాం. 1, నాతో పాటు మీరు కూడా రిపీటెడ్గా నేనేం చెప్తున్నానో నాతో పాటు కూడా చేయండి. 1 2 3 4 5 6. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1 2 3 4 5 6. 6 ఓకేనా? 6 అనండి నాతో పాటు. 6 6 6 6 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. మళ్ళీ తెలుగులో చెప్దామా? 1 2 3 4 5 6 6. ఇప్పుడు నేను మీకోసం 6 సంఖ్యలు గల వస్తువు ఏం తెచ్చాను తెలుసా? ఆబ్రకదాబ్రా స్టాకింగ్ గేమ్స్. దీన్ని ఎలా ఆడతారో మీరు నేను నేర్పినా ఎలా ఆడతామో? ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 1 2 3 4 5 6. మళ్ళీ 1 2 3 4 5 6. మళ్ళీ 1 2 3 4 5. ఇప్పుడు మనం వీటినన్నింటినీ ఒకదానిపైన ఒకటి పెడదామా? 1 2 3 4 5 6. టడా టడా టటటటా. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇప్పుడు నెక్స్ట్ సంఖ్యను నేర్చుకుందాం, ఓకేనా? నెక్స్ట్ సంఖ్య ఏంటి? 6 తర్వాత 7. 7 అనండి. 7 7. ఓకేనా? 7 అంటే 7 7. మళ్ళీ 1 నుంచి మళ్ళీ ఒకసారి పాడదామా? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. మళ్ళీ 1 2 3 4 5 6 7. ఇప్పుడు 7 సంఖ్యలలో ఏ వస్తువుని తెచ్చండి మీ సోను అత్త? టడా టడా. కోడిగుడ్లు. కోడిగుడ్లు. కోడిగుడ్లు అంటే తెలుసా? ఎగ్స్. కోడి గుడ్డు. ఒక్క కోడిగుడ్డు. ఒక్క గుడ్డుని ఒక్కటి. ఓకే, ఒక్కటి కోడిగుడ్డు. 7 కోడిగుడ్లు ఉన్నాయి. కోడిగుడ్లు.
ఓకేనా? ఇప్పుడు మనము కౌంట్ చేద్దామా, లెక్క పెడదామా ఒక్కొక్కసారి. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. భలే భలే. వీటిని ఏమంటారు? కోడి గుడ్లు. ఎగ్స్. ఎగ్స్, కోడి గుడ్లు. మనము నెక్స్ట్ సంఖ్యను నేర్చుకుందాం. 7 తర్వాత 8. 7 తర్వాత ఏమొస్తుంది? 8. 7 తర్వాత 8. 7 తర్వాత 8. 8 8. నాతో పట్టాలని. 8. 8. ఓకేనా? 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఒకసారి అందాం. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మీకు 8 సంఖ్యలు గల వస్తువు ఏం తెచ్చానో తెలుసా? మీకు అందరికీ ఇష్టమైన టమాటా. టమాటా తెలుసా? టొమాటో. టమాటా. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దామా? ఇప్పుడు లెక్క పెడతామా ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 8. మళ్ళా 1 2 3 4 5 6 7 8. 8. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ సంఖ్య నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చే సంఖ్య 9. 8 తర్వాత 9. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు నేను మీకోసం 9 సంఖ్యలలో ఉండే వస్తువులు ఏం తెచ్చానంటే, తడా, ఉల్లిపాయలు. ఉల్లిగడ్డ, ఉల్లిపాయ. కిచెన్లో అమ్మ కానీ నాన్న కానీ వంట చేస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు, ప్రతి వంటలో వెళ్తుంది ఉల్లిపాయ, ఉల్లిగడ్డ. ఆడుకుంటున్నారా మీరు ఉల్లిగడ్డలతోని? అమ్మ తినేయకండి, ఓకేనా? ఆడుకోండి కానీ. ఇప్పుడు ఎన్ని ఉల్లిగడ్డలు ఉన్నాయి? ఉల్లిగడ్డలను ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఆనియన్స్. ఆనియన్స్. అనియన్. ఆనియన్. ఆనియన్స్. లేకపోతే ఓకేనా? తెలుగులో మాత్రం ఉల్లిగడ్డ, ఉల్లిపాయ. ఉల్లిగడ్డ అన్న అనొచ్చు, మీరు ఉల్లిపాయ అన్న అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9. 9 ఉన్నాయి కదా? మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9. ఇంగ్లీష్లో కౌంట్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ సంఖ్యని నేర్చుకుందాం. నెక్స్ట్ సంఖ్య ఏంటి? 10. 10 అనండి. 10 అంటే 10. 10. మనం చేతులతో నేర్చుకుందాం. ఫస్ట్
1 2 3 4 5 6 7 8 9 10. తడా! క్లాప్స్ కొట్టచ్చు 10 కౌంట్ చేసిన తర్వాత. తెలుసా? నాతో పాటు మళ్ళీ కౌంట్ చేస్తారా? 1 2 3 4 5 6 7 8 9 10. హై ఫై! ఇప్పుడు నేను మీకు 10 సంఖ్యల గల వస్తువు మీకు ఇష్టమైన స్ట్రాబెర్రీస్ తీసుకొని వచ్చేసాను. స్ట్రాబెర్రీస్ మీరు అందరు తింటున్నారు కదా, హెల్తీగా ఆరోగ్యంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నేను మీకోసం స్ట్రాబెర్రీస్ తీసుకొని వచ్చాను. ఎన్ని? 10. 10. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం, ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనము ఇంగ్లీష్లో కౌంట్ చేద్దామా? నేను ఇందాక మీకు నేర్పించలేదు కదా, ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ 10 ఇక్కడ కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10. 10 అంటే 10. మళ్ళీ ఒకసారి పాడదాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనము అన్ని సంఖ్యలని ఒకేసారి పాడదామా? ఫస్ట్ చేతులలో 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Bye bye.